హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు మీకు ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను. జస్ట్ 10 నిమిషాల్లో 1 కప్పు బియ్యం పిండి, 1 ఉల్లిపాయతో చాలా టేస్టీగా చేయొచ్చు. ఇలా చేస్తే పిల్లలు ఒక్కటి వదలకుండా తింటారు, అంత సూపర్గా ఉంటాయండి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకొని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ పెద్ద పాయలుగా ఉన్న ఉల్లిపాయల్ని చిన్న చిన్న పాయలుగా సపరేట్ చేసుకోండి. పకోడీకి ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా అన్ని పాయల్ని సన్నగా ఈ విధంగా చెదుముకోండి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిరపకాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చపచ్చ దంచి వేసుకోండి. గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను చిన్నపిల్లలు తింటారు కదా, సో అందుకని కొంచెం తక్కువగా వేసుకున్నాను. అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత బియ్యం పిండి కలుపుకోండి. నేను 1 కప్పు తీసుకున్నాను. ఇది పొడి బియ్యం పిండి. పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మిగతా పిండిని కూడా వేసేసుకోండి. నాకు 1 కప్పు పట్టింది. 1 పెద్ద ఉల్లిపాయకి 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇందులో వాటర్ పోసుకొని కలుపుకోండి. 1 టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఒకేసారి మొత్తం పోయకండి, మెత్తగా అవుతుంది. సో చూసుకుంటూ కలుపుకోండి. వీడియోలో చూపించినట్లుగా ఉండాలి పిండి. ఇలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత చేతికి కొంచెం నూనెను అప్లై చేసుకొని పిండిని కొంచెం తీసుకొని కట్లెట్ లాగా చేసుకోండి. నూనెను అప్లై చేసుకుంటే చేసేటప్పుడు పిండి అతుక్కోకుండా ఉంటుంది. రౌండ్గా చేసుకొని కట్లెట్ లాగా ప్రెస్ చేసుకోండి. మరి మందంగా కాకుండా పలుచగా కాకుండా ఈ విధంగా మీడియం లాగా ఉండేలాగా చేసి పెట్టుకోండి. అన్నిటిని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు కానీ షాలో ఫ్రై చేసేటప్పుడు కానీ సో ఈజీ అవుతుంది కదా. సో అన్నిటిని కూడా ఈక్వల్గా వచ్చేలాగా కట్లెట్ షేప్ వచ్చేలాగా చేసుకోండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. సో ఇలా ప్రిపేర్ చేయండి అన్నిటినీ కూడా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నేను షాలో ఫ్రై చేస్తున్నాను. సో మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. హెల్దీ కోసం షాలో ఫ్రై చేస్తున్నాను. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్లెట్స్ని వేసుకొని 5 నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, పిండి అనేది లోపల ఉడకాలి కదా. సో 5 నిమిషాల తర్వాత రెండో వైపుగా తిప్పుకోండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు షాలో ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వాటిని కూడా వేసుకొని 5 నిమిషాల తర్వాత రెండో వైపుగా తిప్పుకోండి. చాలా సింపుల్గా చేశాను కదా. సో చాలా బాగుంటాయండి సింపుల్గా చేసిన బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని. వీటిని టమాటో సాస్తో కానీ కెచప్తో కానీ తింటే సూపర్గా ఉంటాయి. క్రిస్పీగా క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని మీ పిల్లలకు చేసి పెట్టండి, వావ్ అంటారు, అంత బాగుంటాయండి. సో లేట్ చేయకుండా 1 కప్పు బియ్యం పిండి ఉల్లిపాయతో ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఇంతవరకు రమాస్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.